ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను మీ వంశీ, అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఫేక్ కాలేజెస్, ఫేక్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ గ్రూప్స్లో కాలేజెస్ ఏ విధంగా మోసం చేస్తున్నాయి, నిన్న కాక మొన్న కొన్ని కాలేజెస్ ఏ విధంగా స్టూడెంట్స్ని రోడ్డుకి ఇచ్చాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 400 మంది విద్యార్థుల జీవితాల బలి, సిమ్స్ కాలేజ్ స్కామ్ ఎక్స్పోజ్డ్, సిగ్మా ఇన్స్టిట్యూట్ కాంట్రవర్షియల్ వీడియో. ఈరోజు స్టూడెంట్స్ చేస్తున్న ప్రొడక్షన్ని ఒక మీడియా ఛానల్ కవర్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఫేక్ కాలేజ్ అని చెప్పేసి పిల్లలందరూ తిరగబడడం జరిగింది. ఇది చూడండి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కాదు, కాలేజ్ ఇక్కడ అని చెప్పేసి తీసుకున్నారు. ఇప్పుడు మా ఫీజెస్ కట్టుకున్నాము, ఎగ్జామ్స్ పెట్టారంటే ఇక్కడనే పెట్టారన్న. మాకు డాక్యుమెంట్స్ ఓకే, ఇట్లాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అన్ని. వీళ్ళు జీవితాలు 4 సంవత్సరాలు ఈ యొక్క టైం వేస్ట్ అయిపోతుంది, మరియు డబ్బులు వేస్ట్ అవుతుంది. కాలేజ్ వాళ్ళు కేవలం డబ్బు పిచ్చతో మాత్రమే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లు పెట్టడం జరుగుతుంది. ఇంకొక మళ్ళీ మీకు కాలేజీలో చేసిన ప్రొడక్షన్ వీడియో కూడా మీకు చూపిస్తా, ఒక నిమిషం. ఇదిగోండి, ఈమె ఎంత ప్రిన్సిపాల్ సమ్ ఎవరో డైరెక్టర్ ఎంత నిర్లక్ష్యపూర్వకంగా వ్యవహరిస్తుందో చూడండి. ఆమె నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం దానికి కారణం ఏంటంటే డబ్బు పిచ్చ. డబ్బులు కావాలి. పిల్లల జీవితాలు ఎంత నాశనం అయిపోయినా ఈ కాలేజ్ యాజమాన్యాలకు కానీ ఎవరికి కానీ ఏమీ పట్టవు, కేవలం డబ్బు. ఇట్లాంటి కాలేజీలు 10-15 కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. ఈ ఒక్క కాలేజీలోనే 400 మంది స్టూడెంట్స్ ఉన్నారని వాళ్ళ పిల్లలు చెప్తున్నారు అక్కడ. వీళ్ళందరూ మళ్ళీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్సే. దీని మీద మేము కూడా పేపర్కి ఇవ్వడం జరిగింది. దీని మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి సంఘటనే లాస్ట్ ఇయర్ కూడా ఒకటి జరిగినప్పుడు మేము హెల్త్ మినిస్ట్రీ గారికి మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పి పోయిన సంవత్సరం నేను చెప్పాము. కానీ దీని మీద ఈ రోజున చర్యలు తీసుకుని ఉంటే ఇన్ని వేల మంది జీవితాలు నాశనం అవ్వకుండా ఉంటుండేనేమో. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ చేసిన నిర్లక్ష్యం పని వల్లనే ఈ రోజున ఈ కాలేజ్ బయటపడింది. మళ్ళీ మీకు ఇలాంటి తోవలో ఏమేమి కాలేజీలు ఉన్నాయనేది నేను మీకు ఈరోజు పేర్లు వినిపిస్తా. ఇప్పుడు ఇక్కడ గొడవ జరిగిన కాలేజ్ పేరు వచ్చేసి సిగ్మా. వీళ్ళందరూ జబర్దస్త్ పేర్లు పెట్టుకుంటారు, మామూలుగా ఉండవు పేర్లు. ఇవి మళ్ళీ ఎయిమ్స్ పారామెడికల్ కాలేజ్ అమీర్పేటలో 2 ఉన్నాయి వీళ్ళవి. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్, మామూలుగా ఉండవు పేర్లు. ఈ పేర్లు చూసి అందరూ మోసపోకండి. సిగ్మా, విమ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్సెస్. మళ్ళీ ఇంకొక కొత్త కాలేజ్ పేరు కూడా ఒకటి వచ్చింది. ఆ కాలేజ్ పేరు వచ్చేసి అంసమ్ ఇన్స్టిట్యూట్ అంట, అంసమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇట్లాంటి పేర్ల మీద మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ డైల్కి వెళ్ళడం బంద్ చేయండి. జస్ట్ డైల్లో ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడి పేరు ముందు వస్తుంది. ఫస్ట్ జస్ట్ డైల్కి వెళ్ళడం బంద్ చేసి గవర్నమెంట్ సైట్లలోకి వెళ్ళి చూసుకోండి. ఏ విధమైన మనం పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి కాలేజీలో జాయిన్ చేయాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంది. ఇప్పుడు 4 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది, డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు. కానీ టైం పోతే ఎక్కడి నుంచి వస్తుంది టైం? ఇప్పుడు ఇంతమంది పిల్లలకి ఎవరు భరోసా ఇస్తారు? గవర్నమెంట్ని AHCPA రిక్వెస్ట్ చేస్తుంది, పిల్లలకి జరిగిన అన్యాయాన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకుని వాళ్ళకి తగు న్యాయం చేసి వేరే కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పించి
అదేవిధంగా వాళ్ళు కట్టిన ప్రతి రూపాయి వాళ్ళ కాలేజ్ వాళ్ళు తీసుకున్న సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి ఇప్పించి పిల్లలకి తగిన న్యాయం చేయాలని చెప్పి AHCPA కోరుకుంటుంది.